దళిత్ ముస్లిం ఆదివాసీ ప్రోగ్రెసివ్ ఫ్రంట్ నాయకులు మాజిద్ సాబ్ గారికి, ఇర్ఫాన్ సోదరుడికి, అదేవిధంగా ఈ సభకి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాతో పాటు అతిథులుగా పాల్గొంటున్న వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు, బీఎస్పీ నాయకులు, బాంసెఫ్ నాయకులు, ద్రవిడ బహుజన సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు మత్స దేవేందర్ గారు, అదేవిధంగా బీమార్బీ నాయకులు, మాదిగా జేఏసీ నాయకులు, ఇంకా ఇతర అందరికీ ముందుగా ఈ సభలో ఉన్నటువంటి అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే. ఈ హ్యాపీ రిపబ్లిక్ డే సందర్భంగా ద రోల్ ఆఫ్ దళిత్స్ అండ్ మైనారిటీస్ ఇన్ ది రీషేపింగ్ ది సొసైటీ అనే ఒక ముఖ్యమైన టాపిక్ మీద సమాలోచన జరుగుతున్నది ఇక్కడ. ఇది చాలా ఆహ్వానించదగినటువంటి పరిణామం మిత్రులారా. ఈ సందర్భంగా నాకు చరిత్ర బాగా గుర్తొస్తున్నది. కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని అనిపిస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక సందర్భంలో ఒక మాట అన్నారు, అంటరాని జాతుల కోసం నేను ఏవైనా హక్కులు సాధించాను అంటే ఆ హక్కులన్నీ నా ముస్లిం సోదరుల సహకారంతో సాధించాను అని అన్నాడు బాబాసాహెబ్. ముందు ఈ విషయాన్ని మనం అందరము మన సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. గత 20 ఏళ్ళుగా ఈ విషయాన్ని మేము రకరకాలైన వేదికల ద్వారా ప్రచారం చేస్తూ వచ్చాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ మాట అనడం వెనుక చాలా పెద్ద చరిత్ర ఉన్నది మిత్రులారా. రిపబ్లిక్ డే అంటే ప్రతి ఒక్క వ్యక్తి ప్రాతినిధ్యము చట్టసభల్లో ఉండడం, రిప్రజెంటేషన్ ఆఫ్ ది పబ్లిక్ రిపబ్లిక్ డే అంటే. అంతకు ముందు కేవలము చదువుకున్న వర్గాలకి, కేవలము భూస్వామ్య కుటుంబాలకి, లేదా కొద్ది మంది కులీన కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే చట్టసభల్లోకి వెళ్ళే అవకాశం ఉంది, అందరికీ లేదు. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలోకి వచ్చిన తర్వాతనే ఇక్కడ ఒక కలోనియల్ డెమోక్రసీ అనేది స్టార్ట్ అయింది. అంతకుముందు ఎప్పుడు ఇక్కడ ఒక డెమోక్రసీ అనేది లేదు. వాస్తవానికి మనకి చరిత్రలో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఒక 2000 సంవత్సరాల చరిత్రను మనం గమనించి చూస్తే ఇక్కడ గణరాజ్యాలు ఉన్నాయి, మహాజనపదాలు ఉన్నాయి. 16 జనపదాల్లో 16 జనపదాల్లో రాచరిక రాజ్యం నడిస్తే 5 గణరాజ్యాల్లో ప్రజాస్వామ్య సమాజం నడిచింది, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కానీ ఆ తర్వాత రాచరిక రాజ్యాలు పెరుగుతూ సామ్రాజ్యాలు ఏర్పడ్డాయి. ఆ సామ్రాజ్యాల్లో కుటుంబాలకి, కులీన కుటుంబాలకి తప్ప చట్టాలు చేసే అధికారం సామాన్య ప్రజలకి లేదు. కానీ బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలోకి వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఒక ప్రజాస్వామ్య వ్యవస్థని ఈ దేశంలో ఏర్పాటు చేయాలనుకున్నారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఈ దేశంలో ఏర్పాటు చేయాలి అని అంటే మతాల వారీగా, కులాల వారీగా చట్టసభల్లోకి వెళ్ళే అవకాశాన్ని ఇవ్వాలి అని వాళ్ళు మొదటిసారిగా నిర్ణయించుకున్నారు. ఆ సందర్భంలో కలోనియల్ డెమోక్రసీని ఈ దేశంలో ఎస్టాబ్లిష్ చేయడానికి కొన్ని ప్రధానమైన పట్టణాలలో నామినేటెడ్ పాలక మండలిని ఏర్పాటు చేయడం మొదలైంది. ఆ రకంగా మొదటిసారిగా బ్రిటిష్ వాళ్ళ ఏలుబడిలో ఉన్న ప్రాంతం పూనా. ఆ పూనా పట్టణంలో మొట్టమొదటిసారిగా ఒక మున్సిపల్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముస్లింలు మతం ప్రాతిపదికన ప్రాతినిధ్యాన్ని పొందారు. హిందువులు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అనే ఆ 3 వర్ణాల వాళ్ళు హిందువుల కేటగిరీ కింద ప్రాతినిధ్యం పొందారు. బ్రాహ్మణేతరుల కేటగిరీ కింద మహాత్మా జ్యోతిరావు పూలే మొట్టమొదటిసారిగా మన అందరి తరఫున ప్రజాప్రతినిధిగా ఆ మున్సిపల్ కౌన్సిల్లో కౌన్సిలర్గా నియమించబడ్డాడు మిత్రులారా. ఆ తర్వాత చాలా చర్చ జరిగింది. హిందువులు ఎవరు, ముస్లింలు ఎవరు అనే చర్చ జరిగినప్పుడు ముస్లింల్ని గుర్తుపట్టడం ఈజీ, వాళ్ళ మతం వేరు, వాళ్ళ విశ్వాసం వేరు. క్రైస్తవుల మత విశ్వాసాల ప్రకారంగా వాళ్ళని గుర్తుపట్టడం ఈజీ. మరి హిందువులు ఎవరు అన్నప్పుడు మొదట మేము మాత్రమే హిందువులం అని ప్రకటించుకున్న బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ఆ తర్వాత ముస్లింల కంటే తక్కువ జనాభా, తక్కువ సంఖ్యలో చట్టసభల్లోకి వెళ్తున్నాం.
ఎందుకంటే జనాభా ప్రాతిపదికన చట్టసభల్లోకి వెళ్ళాలనేది బ్రిటిష్ వాళ్ళు చెప్పే లెక్క. అప్పుడు మనకి పాకిస్తాన్, బంగ్లాదేశ్ రెండు ఈ దేశంలో కలిసి ఉన్నాయి కాబట్టి సహజంగానే ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉన్నది. అందువల్ల ముస్లింలు చట్టసభల్లోకి ఎక్కువగా వెళ్తున్నారు. కానీ హిందువులు అంటే కేవలం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు మాత్రమే, మిగతా వాళ్ళు హిందువులు కాదు అని బాబర్ కాలంలో, అక్బర్ కాలంలో, ఔరంగజేబు కాలంలో వాదించినటువంటి వాళ్ళు వాళ్ళ జనాభా 3% ఉన్నది కాబట్టి ఆ 3% జనాభా చట్టసభల్లోకి వెళ్ళాలంటే 100లో 3 మాత్రమే ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని కూడా హిందువులని వాదించడం మొదలుపెట్టారు. ఆ రకంగా హిందువుల కేటగిరీ కింద మెజారిటీ అధికారాన్ని ఈ దేశంలో ఉన్న అగ్రకులాలు మాత్రమే పొందారు 1909 వరకు. అప్పుడు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ సర్ సయ్యద్ ఆగా ఖాన్ గారి ఆధ్వర్యంలో బ్రిటిష్ వాళ్ళకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే బీసీలు, ఎస్సీలు ఇప్పుడు ఎవరైతే మనం అని పిలుస్తున్నామో ఎస్సీలని అంటరాని వాళ్ళు, బీసీలని వెనుకబడ్డ కులాల వాళ్ళు అంటే శూద్రులు, అదేవిధంగా ఆదివాసులని మనం ఎవరైతే అంటున్నామో వాళ్ళు ఎవరు హిందువులు కాదు, వాళ్ళకి గుళ్ళలోకి ప్రవేశం లేదు, వేదమంత్రాల పద్ధతిలో వాళ్ళకి శుభకార్యాలు, అశుభకార్యాలు జరగవు, కాబట్టి మీరు వాళ్ళని హిందువులుగా లెక్కించకూడదు, వాళ్ళని సపరేట్గా లెక్కించండి అని ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఆగా ఖాన్ గారి ఆధ్వర్యంలో మింటో మార్లే కమిషన్ వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ ని బేస్ చేసుకొని హిందువులు ఎవరు కాదు అనే దాని మీద ఒక పెద్ద చర్చ జరిగింది. ఆ సందర్భంలోనే ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీలు, బీసీలు మేము హిందువులం కాదు, హిందువుల కేటగిరీ కింద కేవలం కొన్ని కులాలు మాత్రమే చట్టసభల్లోకి వెళ్తున్నాయి, అలా కాకుండా మమ్మల్ని సపరేట్గా గుర్తించి, నాన్ హిందూస్గా గుర్తించి మాకు కూడా చట్టసభల్లోకి వెళ్ళే అవకాశం ఇవ్వండి అని ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టారు. అది హైదరాబాద్లో జరిగింది, మద్రాసులో జరిగింది, కర్ణాటకలో జరిగింది, పూనాలో జరిగింది, దేశవ్యాప్తంగా బ్రాహ్మణేతర ఉద్యమం జరిగింది. అందులో బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రధానంగా నిలబడి అసలు ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ప్రాతినిధ్యం ఉండాలి అని అంటే వయోజన ఓటు హక్కు ఉండాలి, యూనివర్సల్ అడల్ట్స్ ఫ్రాంచైజీ అనేది ఉండాలి, కేవలం చదువుకున్న వాళ్ళకి మాత్రమే మీరు ఓటు హక్కు ఇస్తే, పన్ను కట్టగలిగిన వాళ్ళకి మాత్రమే మీరు ఓటు హక్కు ఇస్తే, భూస్వాములకి మాత్రమే ఇస్తే అది ప్రజాస్వామ్యం కాదు అని బాబాసాహెబ్ అంబేద్కర్ మొదటిసారిగా ఈ దేశంలో అందరికీ ఓటు హక్కుని డిమాండ్ చేశారు. అప్పుడు ముస్లిం లీగ్ సపోర్ట్ చేసింది, ముస్లిం నాయకులు సపోర్ట్ చేశారు. కారణం ఏంటంటే మిత్రులారా కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఇప్పుడున్న పరిస్థితే అప్పుడు కనిపిస్తుంది. దేశంలో ఆనాడు బ్రిటిష్ వాళ్ళు పాలించేటప్పుడు 8 ప్రావిన్సులు ఉన్నాయి, 2 ఫ్రాంటియర్లు ఉన్నాయి, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ అని 2 ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఆల్మోస్ట్ 50% ముస్లింలు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క రాష్ట్రానికి ముస్లిం సీఎం కాలేకపోయారు. కారణం ఏంటి? సింధు ప్రాంతము, పంజాబ్ ప్రాంతము, పాకిస్తాన్ ప్రాంతము మెజారిటీ ముస్లింలు ఉండి కూడా ఆ ప్రాంతానికి ముస్లిం సీఎం కాలేకపోయారు. కారణం ఏంటి అని అంటే కేవలం చదువుకున్న ముస్లింలకి, భూస్వాములు, జమీందారులైన ముస్లింలకి మాత్రమే ఓటు హక్కు ఉన్నది, సామాన్య ముస్లింకి ఓటు హక్కు లేదు. కానీ అదే పంజాబ్, అదే సింధు ప్రాంతంలో, అదే బంగ్లాదేశ్ ప్రాంతంలో బ్రాహ్మణులు ఉన్నారు. బ్రాహ్మణుడిగా పుట్టిన ప్రతి ఒక్కరు చదువుకుంటాడు కాబట్టి, చదువుకున్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉన్నది కాబట్టి, వాళ్ళే ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళే గెలిచారు, అక్కడ సీఎంలు అయ్యారు, పిఎంలు అయ్యారు. దేశవ్యాప్తంగా 8 ప్రావిన్సుల్లో ఒకే ఒక్క కులం, బ్రాహ్మణ కులం ఒకటే సీఎంలు అయ్యారు, పిఎంలు అయ్యారు. ఇది మాకు వ్యతిరేకంగా ఉన్నది అని అంటే చదువుకుంటే చదువు అనే దాన్ని మాత్రమే క్రైటీరియాగా పెడితే ముస్లింలకి అధికారం రావట్లేదు, మీరు చదువుకోకూడదు ఎందుకంటే మీరు అంటరాని వాళ్ళు కాబట్టి, స్త్రీలు కాబట్టి, ఆదివాసులు కాబట్టి, శూద్రులు కాబట్టి మీరు చదువుకునే హక్కే లేదని మనుధర్మ శాస్త్రం నిషేధించింది కాబట్టి, మరి ఇక చదువుకోని వాడికి ఓటు ఉండే అవకాశమే లేదు కాబట్టి సీఎం పిఎం మాట పక్కకు పెట్టండి, కనీసం అసెంబ్లీలో కాదు కదా గ్రామ పంచాయతీలో కూడా అడుగు పెట్టే అవకాశమే లేదు. అందుకని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే కులము, మతము, ప్రాంతము, భాషా భేదాలతో సంబంధం లేకుండా, చదువు, పన్ను కట్టడం అనే దానితో సంబంధం లేకుండా వయోజనుడైన ప్రతి ఒక్క వ్యక్తికి ఓటు హక్కు ఇవ్వాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ని ఆడాడున్నటువంటి అగ్రకులాలు వ్యతిరేకించారు, కానీ ముస్లింలు సపోర్ట్ చేశారు, క్రిస్టియన్లు సపోర్ట్ చేశారు. మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో యునానిమస్ గా యూనివర్సల్ అడల్ట్స్ ఫ్రాంచైజీ ఇవ్వడానికి సంతకం పెట్టారు. సంతకం పెట్టిన దాని మీద ఆగా ఖాన్ సంతకం పెట్టాడు.
ఎందుకంటే అప్పటికి ఇంకా జిన్నా అనేట ఆయన పాలిటిక్స్ లో యాక్టివ్ గా లేడు. మీరు అందరూ ముస్లింల ప్రతినిధి జిన్నా అని అనుకుంటారు. నో, ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నాడు. ఆగా ఖాన్ వాజ్ ద రిప్రజెంటేటివ్ ఇన్ ద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇన్ 1930. ఆయన ముస్లింల తరఫున సంతకం పెట్టాడు. అంటరాని వర్గాల తరఫున, డిప్రెస్డ్ క్లాసెస్ తరఫున బాబాసాహెబ్ అంబేద్కర్ సంతకం పెట్టాడు. బీసీ వర్గాల తరఫున భాస్కర్ రావు జాదవ్ గారు సంతకం పెట్టారు. 2 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది, 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఆ తర్వాత మీ చరిత్ర అంతా మీ అందరికీ తెలుసు. బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి పోరాటం, ముస్లిం లీగ్ చేసినటువంటి పోరాటం మూలంగా ఆ రోజు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి యూనివర్సల్ అడల్ట్స్ ఫ్రాంచైజీ అనేది వచ్చింది. వయోజన ఓటు హక్కు, 21 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వచ్చింది అని అంటే ఆ వ్యక్తి యొక్క ప్రతినిధి చట్టసభల్లో ఉండే ఒక అవకాశం వచ్చింది. ప్రతి తలకి ఒక ప్రాతినిధ్యం ఉండడం అనే దాన్నే రిపబ్లిక్ డే అని అంటారు మిత్రులారా. ఇండిపెండెన్స్ డే అని అంటే స్వతంత్రం వచ్చిన దినం, రిపబ్లిక్ డే అని అంటే ప్రతి ఒక్క పౌరుడికి ప్రాతినిధ్యం లభించిన దినము. ఈ రోజు అంత ముఖ్యమైనటువంటి దినం మిత్రులారా. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటిది? బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయులు చాలా మంది పోరాటం చేసి సాధించినటువంటి ఈ రిపబ్లిక్ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి వ్యవస్థల్ని ఈ రోజు తయారు చేస్తున్నారు. పాత వ్యవస్థల్ని, ప్రజాస్వామ్యబద్ధంగా తయారైన ఈ ప్రజాస్వామిక రాజ్యాంగబద్ధ వ్యవస్థల్ని ధ్వంసం చేస్తున్నారు మిత్రులారా. దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. దేశంలో ఆల్మోస్ట్ ఒక 19 to 20% ముస్లిం జనాభా ఉంది. ఆల్మోస్ట్ 20 to 22% దళిత జనాభా ఉన్నది. 12% ట్రైబ్స్ జనాభా ఉన్నది. మిగతా వాళ్ళందరూ బీసీలు, అగ్రకులాలు ఎంత పుట్టినా వాళ్ళు 15% కంటే ఎక్కువ లేరు. అందుకని ఈ సమాజాన్ని మళ్ళీ మనం పునర్నిర్మాణం చేయాలని అంటే ఏ ప్రాతిపదికన మనం పునర్నిర్మాణం చేయాలి? వాస్తవానికి ఈ దేశంలో జరిగిన రాజకీయ సంఘర్షణ అంతా, రాజకీయ పోరాటం అంతా ఈ సమాజాన్ని రీషేప్ చేయడానికి, రీఆర్గనైజ్ చేయడం కోసం జరిగిన ప్రయత్నమే. ముందుగా రీషేప్ చేయాల్సిన అవసరం ఎవరి మీద ఉన్నది? ఏ సమాజం మీద మనము రీఆర్గనైజ్ చేయాల్సిన వర్క్ ఎక్కువగా ఉన్నది అని అంటే అది ది సో కాల్డ్ హిందూ సమాజాన్ని రీఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ముస్లిం సమాజంలో సమానత్వం ఉన్నది. కాస్త స్త్రీల విషయంలో అటు ఇటు తేడాలు ఉన్నా కూడా ముస్లిం సమాజంలో సమానత్వం ఉన్నది. క్రైస్తవ సమాజంలో సమానత్వం ఉన్నది. అఫ్కోర్స్ దాంట్లో కూడా కులం వచ్చింది, అది వేరే సంగతి. కానీ కులం అనేది ఒక డాక్ట్రిన్, ఒక ధార్మిక సిద్ధాంతంగా, ఒక మతంగా ఉన్నది మాత్రము హిందూ మతము. ఆ హిందూ మతంలో అణగారిన వర్గాల వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉన్నది. కులం ఉన్నంత కాలం ఈ దేశంలో అన్యాయం జరుగుతుంది. కాబట్టి కులం ప్రాతిపదికనే హక్కులు, అధికారాలు నిర్ణయించబడతాయి. కాబట్టి వారు స్త్రీలైనా సరే, స్త్రీకి అదనంగా ఇంకొక బాధ్యత ఆమె బానిస కావటం. కాబట్టి వీళ్ళందరి బానిసత్వానికి ప్రధానమైన కారణం హిందూ సమాజం. ఈ హిందూ సమాజాన్ని డెమోక్రటైజ్ చేయాలి. ఈ హిందూ సమాజంలో ఉన్నటువంటి కులాన్ని నిర్మూలించాలి. అసలు ఈ ధర్మశాస్త్రాలు ఇచ్చినటువంటి ఆ కులాన్ని సమర్థించే చట్టబద్ధతని నిరాకరించాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ మన అందరికీ ఒక కుల నిర్మూలన మార్గాన్ని చూపించిపోయారు. కుల నిర్మూలన జరగాలనంటే అధికారం ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. ఎవరినైనా నిర్మూలించగలిగేది అధికారం ఉన్నవాళ్ళు. కాబట్టి ముందు మనకి అధికారం కావాలని చెప్పాడు మాన్యవర్ కాంశీరామ్ గారు. ఒక గొప్ప పోరాటాన్ని ఈ దేశంలో మొదలుపెట్టారు. అదే బహుజన్ సమాజ్ పార్టీ. ఆ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గత 40 సంవత్సరాలుగా ఒక రాజకీయ పోరాటం జరుగుతూ ఉన్నది. ఇక్కడ మన రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడితే మన బతుకులన్నీ మారుతాయని చాలా మంది ఆశించాం. ఆంధ్ర పాలక వర్గాలని ఈ రాష్ట్రం నుంచి తరిమేసి ఒక సామాజిక తెలంగాణ, ఒక ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పడాలని మనం కోరుకున్నాం. కానీ ఆ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో రామశివరావు గారు కావచ్చు, మందకృష్ణ మాదిగ గారు కావచ్చు, ఇంకా కదిరి కృష్ణ గారు కావచ్చు, ఇంకా చాలా మంది కూడా తెలంగాణ ఏర్పడితే దొరల తెలంగాణ ఏర్పడబోతున్నదా లేదా బహుజన తెలంగాణ ఏర్పడబోతున్నదా అని మేము అడిగిన కొద్ది రోజులకే మహబూబ్ నగర్ లో ఒక మీటింగ్ జరిగింది. కేసీఆర్ గారు ఆ బహిరంగ సభలోని స్పష్టం చేశాడు, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణని వేదమయం చేస్తాను అని అన్నాడు. వేదమయం చేస్తాను అన్నట్టుగానే అంతా వైష్ణవ మాయ చేస్తున్నాడు. ఇప్పుడు రామానుజుడి విగ్రహాన్ని తీసుకొచ్చి చాలా పెద్ద ఎత్తున, ఒక అతి పెద్దైన 200 పైగా అడుగులు ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని రేపు మాకు ఆవిష్కరించబోతున్నారు.
కానీ ఆ విగ్రహాన్ని స్థాపించే వ్యక్తి రామానుజుడి యొక్క తాత్వికతకి భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. చిరంజీవి గారు ఈ దేశంలో కులం ఉండాలని మాట్లాడుతున్నాడు, మాంసం తినే వాళ్ళని అవమానిస్తూ మాట్లాడుతున్నాడు. కానీ రామానుజుడు అద్వైత సిద్ధాంతం ప్రకారంగా కులం ఉండాలని కోరుకోలేదు. మీకు తెలుసో తెలియదో రామానుజుడి మీద ఆల్మోస్ట్ ఒక 9 సార్ల విష ప్రయోగం జరిగింది. ఆయన తినే ఆహారంలో ఆయన వర్ణ ధర్మాన్ని నిరాకరిస్తున్నాడని, నిమ్న వర్గాల వాళ్ళందరినీ, అంటరాని కులాల వాళ్ళని కూడా దగ్గరికి తీసి వాళ్ళకి సమానత్వాన్ని బోధిస్తున్నాడని ఆయన్ని హత్య చేయడం కోసం 9 సార్లు ప్రయత్నం చేశారు. అందుకని ఆయన ఏం చేశాడంటే తనకి వంట చేసే వాళ్ళుగా 7గురిని అంటరాని వాళ్ళనే పెట్టుకున్నాడు ఆయన. అంతేకాదు వాళ్ళ సొంత సార్ టైం ఎక్కువ తీసుకుంటున్నాను నేను. ప్లీజ్ ఎస్. ఆయన తన సొంత మేనల్లుని కాదని కృష్ణలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడల్లా ఒక మానకులస్తిని వెంట తీసుకెళ్లేవాడు. ఒకరోజు ఆయన అడిగాడు, వాళ్ళ అల్లుడు మేనల్లుడు అడిగాడు, నేను నీకు మేనల్లుని ఒక అంటరాని నువ్వు వెంట తీసుకెళ్తున్నావు ఎందుకు అని ఒకరోజు అడిగాడు. ఆయన రామానుజుడు అన్నాడు, నేను తాను వేరు వేరు అనే భావం నీలో ఉన్నది, మనం ఇద్దరం ఒకటే అనే అద్వైత భావాన్ని నీలో కలిగించడం కోసమే నేను తీసుకుపోతున్నా. నువ్వు మారినంత కాలం నేను నా అంగరక్షకుడిగా నాతో కలిసి నా చెయ్యి పట్టుకొని ఆయన నడుస్తాడు అని చెప్పిన వ్యక్తి రామానుజుడు. మరి అలాంటి రామానుజుడు, సరే దాంట్లో ఫిలాసఫీలో తేడాలు ఉంటే అది వేరే సంగతి, కానీ ప్రాక్టికల్గా ఆ వైష్ణవ ధర్మాన్ని మనం ఏదో నమ్మాలని కానీ అది కాదు. ఆయన చేసిన పని, ఆయన ఆచరించిన దానికి భిన్నంగా ఈరోజు చిన్నజీయరు మాట్లాడుతున్నాడు అని అంటున్నాను నేను. చిన్నజీయరు రామానుజుడు నిరాకరించిన కులం ఉండాలని అనడంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అగ్ర కులాల యొక్క పెత్తనం కొనసాగాలని కోరటము, ఈ తెలంగాణలో బహుజనులు అధికారంలోకి రావాలని కోరుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలని మీరు ఇంకా బానిసత్వంలోనే ఉండండి అని మానసికంగా ఒప్పించే ప్రయత్నం చేయడము, ఇది సైకలాజికల్ ఎన్స్లేవ్మెంట్ ఆఫ్ ది తెలంగాణ పీపుల్. దీన్ని మనం అందరం తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది మిత్రులారా. కాబట్టి ఈ రాష్ట్రంలో సమాజం మారాలని, ఈ సమాజం మారితేనే ఈ దేశం బాగుపడుతుందని ఆలోచిస్తున్నటువంటి వర్గాలు, ఆలోచిస్తున్నటువంటి ప్రజలకి వ్యతిరేకమైన ఆలోచనల్ని ఈ ప్రభుత్వమే ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నది. దాన్ని మనం అందరం ఉమ్మడిగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది మిత్రులారా. జనాభా ఎక్కువన్నంత మాత్రాన అధికారంలోకి వస్తామని మీరు ఎవరైనా కలలు కంటే అది నిజంగా పొరపాటు మిత్రమా. ఎందుకనంటే జనాభా తక్కువ ఉన్న కులాలు చాలా ఆర్గనైజ్డ్గా ఉండి అధికారంలో ఉన్నాయి కదా. మరి అతి పెద్ద ఎత్తున జనాభా ఉన్న ఆల్మోస్ట్ 97% తెలంగాణ ప్రజలు బహుజన వర్గాలకు సంబంధించిన వారు. కానీ అధికారంలో ఎందుకు లేరు అని అంటే ఈ 97% జనాలు అనార్గనైజ్డ్గా ఉన్నారు, రాజకీయంగా సంఘటితం కాకుండా ఉన్నారు, సామాజికంగా సంఘటితం కాకుండా ఉన్నారు. ఒక కులం మీద మరొక కులం అనుమానంతో ఉన్నది, ఒక వర్గం మీద మరొక వర్గం అనుమానంతో ఉన్నది. కాబట్టి ఈ అనుమానాన్ని తొలగించి ఒక నమ్మకాన్ని మనం కలిగించాలి. ఆ నమ్మకం దేని ద్వారా వస్తుంది అని అంటే చరిత్రలో జరిగిన సంఘటనల్ని గుర్తు చేసుకోవడం ద్వారా, వర్తమానంలో జరుగుతున్న సంఘటనల్ని షేర్ చేసుకోవడం ద్వారా మాత్రమే మనకి సాధ్యమవుతుంది. ముస్లింలకి దళితులకి మధ్యన ఆహార విషయంలో మాత్రమే కాదు, వాళ్ళ బయలాజికల్ విషయాల్లో కూడా పోలికలు, ఎందుకంటే దళితులే ముస్లింలుగా మారారు కాబట్టి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు అందరికీ నేను గుర్తు చేస్తా. మహత్ చెరువు పోరాటం జరిగినప్పుడు, అంటే నీళ్లు కూడా ముట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పి నిరాకరించిన చోట మహత్ చెరువు పోరాటం చేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్. నీళ్లు ముట్టుకున్నారనే కారణం మీద అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ దాడి చేసి కొట్టారు, సభ పెట్టుకోవడానికి నిరాకరించారు. ఎందుకంటే దళితులకి భూమి లేదు, ఇది మా భూమి, మా భూమిలో మీరు ఎట్లా మీటింగ్ పెట్టుకుంటారని బాబాసాహెబ్ అంబేద్కర్ని మీటింగ్ పెట్టుకోవడానికి కూడా అనుమతించకుండా అక్కడి నుంచి తరివేసినటువంటి పరిస్థితుల్లో ఆనాడున్నటువంటి ఫతే అలీ ఖాన్ సాబ్, ఒక ముస్లిం నాయకుడు, ముందుకొచ్చి ఆ మహత్ పట్టణంలో ఉన్న దర్గాని చూపించి, డాక్టర్ సాబ్ ఈ దర్గాలో మీరు మీటింగ్ పెట్టుకోండి, మేము మీకు మద్దతుగా ఉంటామని చెప్పి ఆ రోజు దాదాసాహెబ్ గైక్వాడ్కి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఉత్తరం రాసి, ఒక మీటింగ్కి మీకు వాలంటీర్గా ఫోర్స్గా ఉండడానికి, సెక్యూరిటీగా ఉండడానికి మన ముస్లిం వాలంటీర్ ఫోర్స్ మీకు సెక్యూరిటీ కల్పిస్తుందని చెప్పి దాంట్లో రాయటం జరిగింది. అంటే దళితులు చేసిన పోరాటానికి
అన్ని రకాలుగా ముస్లిం సోదరులు సపోర్ట్ చేశారు. ఈ విషయం మనం ముస్లిం సమాజానికి, దళిత సమాజానికి చెప్పడం ద్వారా ఒక సాలిడారిటీని, సంఘీభావాన్ని, నమ్మకాన్ని మనం నిర్మించగలుగుతాం. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకోవడానికి సహకరించినటువంటి బరోడా మహారాజు ఒక బీసీ. ఈ దేశంలో సాంఘిక విప్లవాన్ని మొదలుపెట్టినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే ఒక బీసీ. ఈ రాష్ట్రంలో ఒక ముదిరాజు భాగ్యరెడ్డి వర్మతో, శ్యాంప్రసాద్తో కలిసి, భక్తుల శ్యాంప్రసాద్తో కలిసి అంటరాని వర్గాల కోసం పనిచేసినటువంటి చరిత్ర ఇక్కడ ఉన్నది, మన హైదరాబాద్లో ఉన్నది. హైదరాబాద్లో బిఎస్ వెంకట్రావు, అరిగే రామస్వామితో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ముస్లిం నాయకులందరూ కలిసి నిజాంతో కలిసి పనిచేసి ఇక్కడ ఒక మార్పు తీసుకురావడం కోసం ప్రయత్నం చేశారు. ఈ విషయాలన్నింటినీ కూడా మనం మన సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. చరిత్రని ఎంత తవ్వితే అంత మనకి ఉపయోగం జరుగుతుంది. అయితే ఇప్పుడు వర్తమానంలో కూడా మనం చూసుకోవాలి. చాలా సార్లు మనము సరి అయిన నాయకుడు లేడు కాబట్టి ఏం చేయలేకపోతున్నాం అనే నిరాశలో ఉన్నాం. మన అదృష్టం కొద్దీ దృష్టాన్ని మనం నమ్మలేము, కానీ మనకు ఉన్న ఒక గొప్ప అవకాశం ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మనకి ఒక నాయకుడిగా జగడగోదిన సమితి తరఫున మేము యునానిమస్గా ఒక నిర్ణయం చేశాము, అది ప్రకటించాము కూడా. రాబోయే ఎన్నికల వరకు మేము డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాము. గత 15 ఏళ్ళుగా మేమిద్దరము కలిసి ప్రయాణం చేస్తున్నాం. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మనకి ఇప్పటి వరకు సమాజాన్ని విమర్శించిన వాళ్ళు ఉన్నారు, సమాజాన్ని వ్యాఖ్యానించిన వాళ్ళు ఉన్నారు, కానీ సమాజాన్ని మార్చడం ఎలాగో మార్చి చూపించిన వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో మనకి మార్చి చూపించిన వాడు బాబాసాహెబ్ అంబేద్కర్, మాన్యవర్ కాంశీరామ్, బహన్జీ మాయావతి మన రాష్ట్రానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాబోతున్నారని నా బలమైన ఒక దార్శనికత ఉన్నటువంటి నాయకుడు ఆయన, ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు. విజన్ ఉన్న నాయకుడు మాత్రమే సమాజాన్ని ముందుకు తీసుకుపోగలుగుతాడు. ఈ సమాజాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోవాలి అనే ఒక స్పష్టమైన అవగాహన ఉన్నవాడు మాత్రమే ముందుకు తీసుకుపోగలుగుతాడు. ప్రపంచాన్ని చూసినటువంటి నాయకుడు మనకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఆయన్ని మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అయితే ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి మనం రాజకీయాలు మాట్లాడుకోకూడదు అని కాదు. మన అంతిమ లక్ష్యము సంఘ పరివర్తనే, సమాజాన్ని మార్చటమే. కానీ ఆ సమాజ మార్పుని వేగవంతం చేసేది రాజకీయ ప్రక్రియ కాబట్టి, పొలిటికల్ ప్రాసెస్ కాబట్టి అనివార్యంగా మనం పాలిటిక్స్ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒక విషయం మీకు చెప్పి నేను ముగిస్తాను, ఎక్కువసేపు సమయం తీసుకున్నాను. ఈ దేశంలో ధరలు పెరుగుతున్నాయి, ఈ దేశంలో దారుణాలు జరుగుతున్నాయి, ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం పార్లమెంటరీ వ్యవస్థని నాశనం చేసే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈరోజు పత్రికల్లో చూసాం, నిన్న ఆయన దేశాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ జమిలీ ఎన్నికలు తీసుకురావాలని చెప్పి ఒక ప్రతిపాదన చేశారు. అంటే ఒకటే ఎన్నిక, ఈ ఒకటే అనేది మనకి ప్రమాదం. జిఎస్టీ ఒకటే అని అన్నారు, దేశవ్యాప్తంగా ఒకటే పన్ను ఉండాలని అన్నారు. 2 రోజుల క్రితమే హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి 34,000 కోట్ల రూపాయలు మా తెలంగాణకి బకాయి పడ్డది కేంద్రం, దాన్ని విడుదల చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాడు. దేశంలో ఉన్న ఆర్థిక వనరులు ప్లస్ ప్రజలు కట్టే పన్నులన్నింటినీ నరేంద్ర మోడీ తన అకౌంట్లో వేసుకొని రాష్ట్రాలకు ఉన్నటువంటి అధికారాలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నాడు. ఏ సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయలేనటువంటి ఒక పరిస్థితిని జిఎస్టీ ద్వారా కలిగించాడు. రేపు మనం అధికారంలోకి వచ్చిన ఈ జిఎస్టీ ఉంటే మనల్ని ఇంకా ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి నెట్టేస్తారు. కాబట్టి ముందు మనం ఈ జిఎస్టీ అనే దాన్ని రద్దు చేసేదాకా పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఇక జిఎస్టీ మూలంగానే అంత నష్టం జరిగిందంటే మిగతా వాటన్నిటిని నేను ఒకసారి గుర్తు చేస్తాను. నీట్ అనేది ఒక ఎగ్జామ్ పెట్టారు, మెడికల్ ఎంట్రన్స్ టెస్టులు అన్నిటికీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని పెట్టారు. దీని మూలంగా సౌత్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా నష్టం జరుగుతూ ఉంది. నార్త్లో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి సౌత్లో ఉన్న కాలేజీలో చదువుతున్నారు, కానీ నార్త్లో మన సౌత్ పిల్లలకి మాత్రం సీట్లు రావట్లేదు. పైగా బీసీ రిజర్వేషన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. బీసీలకి మెడికల్ సీట్లలో ఆల్మోస్ట్ 30,000 సీట్లు లాస్ అయ్యారు గత 3 సంవత్సరాల కాలంలో వాళ్ళు. అంటే ఈ కామన్ గా జరిగే ఒకే విధానం మూలంగా ఇంకా అన్యాయం జరుగుతూ ఉంది. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది, ఒక్కొక్క చరిత్ర ఉన్నది, ఒక్కొక్క సంస్కృతి ఉన్నది. వాటన్నిటినీ రద్దు చేసి ఒకే రకమైన మోడల్, గుజరాత్ మోడల్నే దేశం అంతా రుద్దుతాం అని అంటే మనం ఒప్పుకోవడానికి వీల్లేదు మిత్రులారా. అందుకని ఈ దేశంలో ఉన్న బహుళత్వాన్ని, ఈ దేశంలో ఉన్న వైవిధ్యాన్ని మనం కాపాడుకోవాలంటే ముందుగా ఈ నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ చేసే వాదనలని మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది. ఆ వాదనలకి వంతపాడే అటువంటి రాజకీయ పార్టీలను కూడా మనం ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. అందుకని మనం ఈ తెలంగాణ ప్రాంతాన్ని రీషేప్ చేయాల్సిన అవసరం ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పాడు,
చేతనాగ్నిని నిత్యం జ్వలింపజేయు అన్నాడు. అంటే మనం చైతన్యాన్ని నిత్యం రగిలించాలి, అది ఆగిపోకుండా చూడాలి. ఆగిపోయిందని అంటే సమాజం నిస్తేజం అయిపోతుంది. కాబట్టి మనం నిత్యం ఐడియాలజీని ప్రచారం చేయటం, నిత్యం ఏదో ఒక రకంగా ఆర్గనైజ్ చేయటం, నిర్మాణం చేయటం అనేది మనం చేయకపోతే ఈ సమాజాన్ని మనం మార్చలేము. కాబట్టి మనం ఈ సమాజాన్ని రీషేప్ చేయడానికి కేవలం దళితులుగా, ముస్లింలుగా, ఆదివాసులుగా కలిస్తేనే సరిపోదు, బీసీలను కూడా మనం కలుపుకోవాలి. ఎందుకంటే బీసీలకు నినాదిస్తే అది ఈ సంఘ వ్యతిరేక శక్తులకి బలాన్ని ఇచ్చినట్టయితే సమాజం ముందుకు పోకూడదు అని సనాతన ధర్మం పేరిట మరో 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయే వర్గాలకి, పార్టీలకి ఆ బీసీ సమాజం ఉపయోగపడే ప్రమాదం ఉన్నది. కాబట్టి బీసీలు ప్రగతిశీలవాదులు ఉన్నారు, సమాజం మారాలని కోరుకునేటువంటి చాలా బలమైన శక్తులు బీసీ సమాజంలో ఉన్నాయి. ఏవో కొన్ని వర్గాలు మాత్రమే ఆ రకమైన సనాతన ధర్మం పట్ల లేదంటే ఆ పార్టీల పట్ల ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కానీ బీసీ సమాజంలో కూడా సమాజం మారాలని కోరుకుని, బహుజన రాజ్యం రావాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉన్నది, ఏకం చేయాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. కాబట్టి ఈ మంచి ఇనిషియేషన్కి ముందుకు వచ్చినందుకు ఈ నాయకులందరికీ, ఈ ఫ్రంట్ని, ప్రోగ్రెసివ్ ఫ్రంట్ నాయకులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎక్కువసేపు సమయం తీసుకుంటే మీరు నన్ను మన్నించాల్సిందిగా కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.